రాయలసీమలో జిల్లాల పునర్విభజన ప్రహసనంగా మారుతోందా? 2 నుంచి 3 కొత్త జిల్లాలు ఏర్పడతాయని, జిల్లా కేంద్రాలుగా మారతాయని ఆశించిన వారికి భంగపాటు ఎదురైందా? మంత్రుల సబ్ కమిటీ సిఫార్సులు ఏంటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఏ అంశాలు ప్రామాణికంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది? వాచ్ ది స్టోరీ. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాయలసీమ ముఖచిత్రం మారనుందని అంతా భావించారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పడతాయని తలిచారు. జిల్లా కేంద్రాల మార్పుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ కలలు నెరవేరుతాయని ఆశపడ్డారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అదంతా వట్టిదే అని తేలిపోతోంది. రాయలసీమలో ఒక్కటి మినహా కొత్త జిల్లాల ఏర్పాటు లేదనే తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన కోసం సీమవాసులు ఆశపడిన విధంగా ప్రభుత్వ ప్రతిపాదనలు లేవని తెలుస్తోంది. ఏపీలో జిల్లా కేంద్రాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం మంత్రుల అధ్యయన కమిటీని నియమించింది. దీంతో రాయలసీమ జిల్లాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ జోరుగా సాగింది. ఇప్పటికే సీమలో 4 ఉమ్మడి జిల్లాలను 8గా విభజించారు. అయితే నాడు కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల విలీనం వంటి అంశాలపై ముందు నుంచి అభ్యంతరాలు నెలకొన్నాయి. జిల్లాల విభజన అసంబద్ధంగా జరిగిందని, శాస్త్రీయత లోపించిందని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ఉద్యమాలు కొనసాగాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 సెక్షన్ 3 ప్రకారం నాటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అరకు విషయంలో పరిపాలన సౌలభ్యం కోసం 2 జిల్లాలుగా మార్చారు. మొత్తం ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 3, 2022న కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 4, 2022 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అప్పట్లో రాయలసీమలో మొత్తం 8 జిల్లాలుగా ఏర్పడ్డాయి. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలుగా విభజించారు. పూర్వం నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో విలీనం చేశారు. అప్పట్లో సత్యసాయి, అన్నమయ్య జిల్లా కేంద్రాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని ఉద్యమం సాగింది. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ సహా అనేక మంది ఆందోళనలు నిర్వహించారు. అవేవీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు రాయచోటిని, శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు, జిల్లా కేంద్రాల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సీమవాసుల్లో చాలా ఆశలున్నాయి. గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా రాజంపేట, మదనపల్లె జిల్లాల ఏర్పాటు వంటి అంశాలపై హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. సీమతో పాటు నెల్లూరులో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయన్న చర్చ జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రత్యేక జిల్లా కానుందని, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లాలో కోడుమూరు, డోన్, నందికొట్కూరు, కర్నూలు ఉండనున్నాయని, నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి, శ్రీశైలం నియోజకవర్గాలు వస్తాయని ప్రచారం జరిగింది. డోన్ నియోజకవర్గంలో ఉన్న బేతంచెర్ల మండలాన్ని నంద్యాల జిల్లాలో కలపనున్నట్టు ప్రచారం జరిగింది. పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న కృష్ణగిరిని డోన్లోకి తీసుకురానున్నట్టు చర్చ జరిగింది. అన్నమయ్య జిల్లాలో పెను మార్పులు జరగనున్నట్టు ప్రచారం జరిగింది. జిల్లా కేంద్రం రాయచోటి నుంచి రాజంపేటకు మారనుందని, రాజంపేట, బద్వేలు, రాయచోటి, రైల్వే కోడూరుతో జిల్లా ఏర్పాటు కానున్నట్టు స్థానికులు ఆశపడ్డారు. రాయచోటి నియోజకవర్గం, సుండుపల్లి, చిన్నమండెం మండలాలను మదనపల్లి జిల్లాలో కలిపే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పొంగనూరు నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు కానుందన్న ప్రచారం జరిగింది. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాలు కడప జిల్లాలో కొనసాగుతాయని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ కొత్త జిల్లా ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని అంతా భావించారు. నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపనున్నట్టు చర్చ జరిగింది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని ప్రచారం గావించారు. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. ఇటీవల మంత్రుల కమిటీ సిఫార్సులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయట. రాష్ట్రంలో మదనపల్లితో పాటు మార్కాపురం కొత్తగా జిల్లాలు రానున్నాయని తెలుస్తోంది. రాయచోటి, పుట్టపర్తి నుంచి జిల్లా కేంద్రాల మార్పు జరగటం లేదన్న సందేశం వ్యక్తమవుతోంది. రాయచోటి నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రం మార్పు ఉండదని ఆయన ఇటీవల స్పష్టం చేశారు.
పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల్లో 2 చోట్ల జిల్లా కేంద్రం ప్రతిపాదనలు లేవని తెలుస్తోంది. గూడూరు, ఆదోని జిల్లాల ప్రతిపాదనల ఊసే లేదట. హిందూపురం, రాజంపేట జిల్లా కేంద్రం కావాలనే ఆ ప్రాంతవాసుల డిమాండ్ నెరవేరేలా కనిపించటం లేదట. త్వరలోనే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనుందని, మదనపల్లి మాత్రమే సీమలో కొత్తగా జిల్లా ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాల విభజన తొందరలోనే జరగనుందా? అప్పటి వరకు జిల్లాల విభజన ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేయనుందా? చూడాలి.